హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క సెకండ్ సింగిల్ అనేది నిన్నైతే వచ్చింది భయ్య. మరి సెకండ్ సింగిల్ ఏ విధంగా ఉంది, మ్యూజిక్ ఏ విధంగా ఉంది, మరి ఫ్యాన్స్ని మెప్పించిందా లేదా అనేది వివరంగా వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ మూవీ రావడం వల్ల అందరిలో కూడా యాంటిసిపేషన్ అనేది పెరిగింది భయ్య. మరి ఎప్పటికే ఈ సినిమా నుంచి దేఖ్ లేంగే అనే సాంగ్ అయితే వచ్చింది భయ్య. మరి ఆ సాంగ్ అయితే యూట్యూబ్ని షేక్ చేసింది. మరి ఇప్పుడైతే ఆరా ఆఫ్ ది ఉస్తాద్ అనే విధంగా ఒక లిరికల్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ని, ఆయనకున్న క్రేజ్ని ఎలివేట్ చేసే విధంగా ఈ పాట అయితే సాగింది భయ్య. నేను మెడపట్టుకుంటే తొడపట్టుకున్నట్టే అనే విధంగా పవర్ స్టార్ స్టార్డమ్కి తగ్గట్టుగా ఆస్కార్ విన్నర్ చంద్రబోసు లిరిక్స్ అయితే ఈ పాటకు రాశాడు భయ్య. మరి అభిమానులకైతే ఈ మూవీ యొక్క సాంగ్ చాలా అద్భుతంగా నచ్చేసింది. ఎక్స్పెషల్లీ నేను మెడ పట్టుకుంటే తొడ పట్టుకున్నట్టే. మరి ఆ లిరిక్ వచ్చిన ప్రతిసారి కూడా ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకునేలా చేసింది భయ్య. మరి లిరిక్స్ నార్మల్ ఆడియన్స్కి అంత ఎక్కకపోయినా కొంతమందికి మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. ఒక న్యూట్రల్ అభిమానిగా నేనైతే చెప్తున్నాను, దేవిశ్రీ ప్రసాద్ అయితే మరొకసారి తనదైన మార్కు ఎనర్జెటిక్స్ ట్యూన్ అయితే ఇచ్చాడు భయ్య. అదర్ కూడా హేడ్ అని చెప్పవచ్చు. లిరిక్స్ కొంచెం ఓవర్గా అనిపించిరా అనుకునే సమయానికి మన డిఎస్పి ఆ మ్యూజిక్తో అదర కొట్టేస్తాడు భయ్య. చాలా అద్భుతంగా మ్యూజిక్ అయితే మన డిఎస్పి అయితే ఇచ్చాడు. మరి ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మిస్తున్నారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన మన క్వీన్ శ్రీలీల నటిస్తుంది, అదేవిధంగా రాశి ఖన్నా కూడా నటిస్తున్నారు. మరి ఈ మూవీ అయితే మార్చి 26వ తారీఖున మన ముందుకైతే రాబోతుంది. ట్రైలర్లు కూడా త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. మరి ఈ మూవీ యొక్క సాంగ్స్ రెండూ కూడా ఆకట్టుకున్నాయి. మరి గబ్బర్ సింగ్ కాంబినేషన్లో, గబ్బర్ సింగ్ డైరెక్టర్ కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది కాబట్టి మూవీ పైన కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి భయ్య. మరి డిఎస్పి ఎలాగో మ్యూజిక్ ఎదరగొడేస్తున్నాడు, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలో అదరగొడేస్తాడు. నేనైతే ట్రైలర్ కోసం ఎగర్లీ వెయిటింగ్ భయ్య. మరి మీలో ఎంతమంది ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు, మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి.